ప్రభునందు సహోదరి సహోదరులకు మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క హృదయాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటించిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ విజయం తరువాత ఏం జరిగింది? గత ఆదివారం దినమందు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి అద్భుతంగా అఖండ విజయముతో సమాధిని గెలిచి, ముద్రను జయించి, అంధకారాన్ని జయించి, పాపమునకున్న ముళ్ళును విరిచివేసి పునరుద్ధానుడుగా మరణాన్ని, సమాధిని జయించి ఆయన తిరిగి లేచిన తరువాత ఏం జరిగింది అనేది జరిగిన సందర్భాల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం త్వరగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఘట్టాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద జీవిస్తున్నప్పుడు కొంతమందిని శిష్యులుగా చేసుకుని చాలామంది వచ్చారు. వారందరిలో కల్లా ఒక 12 మంది యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులుగా ఉండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పరలోక సంబంధమైన జీవితాన్ని, ఆయన పరలోకానికి సిద్ధపడి అనేకులను ఏ రీతిగా పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ యేసు ప్రభువారు నడిచారో, జీవించారో, శిష్యులు కూడా అదే మాదిరిగా జీవించవలసిన ఆవశ్యకత కలిగిన వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరములు భూమి మీద ఆయన జీవిస్తే 33.5 సంవత్సరాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితం 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో శిష్యులైన వారు యేసు ప్రభువారి యొక్క చెంగును పట్టుకుని ఆయనను వెంబడిస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెంటే తమ జీవనయానాన్ని, జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ 3.5 సంవత్సర కాలంలో యేసు ప్రభువారి దగ్గర ఉంటూ ఎన్నో పాఠాలు వారు నేర్చుకున్న సందర్భాలు, అలాగనే వారికున్న ఎన్నో సందేహాలు, వారికున్న ఎన్నో సంశయాలు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలోనుగా ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతంగా గడుపుతున్నప్పుడు వీరందరూ కూడా యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏకాంతముగా కొన్ని సంగతులు, కొన్ని విషయాలు ఆయన అడిగి నేర్చుకున్న సందర్భాలు కూడా వారి జీవితంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు 12 మంది కూడా కలిసి 3.5 సంవత్సరాలు ఎడతెరిపి లేని సేవ, ఎడతెరిపి లేని ప్రయాణాలు, ఎడతెరిపి లేని పరిచర్యలు వారు చేశారు. కొండ ప్రాంతాలకు పోయారు, అరణ్య ప్రాంతాలకు పోయారు. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి కాలినడకన ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు వారు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సడన్గా 33.5 సంవత్సరములు పూర్తి కాగానే లేఖనాల్లో క్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడిన ప్రకారము, క్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచనాలు చెప్పబడిన ప్రకారముగా, లేఖనాల ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించాల్సి వచ్చింది, సమాధి చేయబడవలసి వచ్చింది. ఆ సమాధిని జయించి 3వ దినాన, అనగా ఆదివారం, ఈస్టర్ సండే ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడు అవ్వడం జరిగింది. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైపోతే యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న ఈ శిష్యులైన వారి యొక్క పరిస్థితి, అక్కడ సపరేషన్ అనేది మనకు కనబడుతుంది. అంతవరకు కూడా ఈ 12 మంది శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు వీరు కలిసి తమ జీవిత ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులకి దూరం చేస్తుంది. విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీర సంబంధంగా వరకు దూరం అవుతున్నాడే కానీ
ఆత్మ సంబంధంగా మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు వరకు తోడుగానే ఉన్నాడు. ఎందుకు అలాగా అనంటే, యేసు ప్రభువారే వెళుతున్నప్పుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉంటాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిపోవడం మంచిది, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆదరణకర్త మీతోనే ఉంటాడు, మిమ్మల్ని బలపరచడం, మిమ్మల్ని ఆదరించడం, మిమ్మల్ని ధైర్యపరచడం, ఇవన్నీ కూడా తర్వాత జరగబోయే విషయాలని యేసు ప్రభువారు ముందుగానే సెలవిచ్చారు. ఇక వాక్యపు లోతుల్లోనికి వెళ్తే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. ఈ 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇంచుమించుగా 23వ వచనం వరకు ఒకే రోజు జరిగిన సంగతులు ఈ 20వ అధ్యాయంలో రాయించడం జరిగింది. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి 23 వచనాల వరకు ఒకే రోజు అనగా ఈస్టర్ సండే జరిగిన సందర్భాలవి. ఏం జరుగుతుందనేది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 20వ అధ్యాయం మొదటి రోజు నుంచి చదువుతున్నాను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు అని అంటే ఇంకా తెల్లవారలేదు, తెల్లవారుతా ఉంది, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుతా ఉంది. ఆదివారపు తెల్లవారుజామున, ఆదివారం యొక్క తెల్లవారుజామున, ఆదివారపు తెల్లవారుజామున, అందుకే అన్నాడు ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఏం జరిగిందట? కొందరు స్త్రీలు వచ్చారు, సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహానికి వాటిని పూయాలని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి దగ్గరికి కొందరు స్త్రీలైన వారు వచ్చారు. ఎప్పుడు అనంటే ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు. ఆదివారం ఇంకా చీకటిగా ఉంది. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలైన వారు సమాధి దగ్గరకు వచ్చారు. వస్తే ఏం జరిగింది అనంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేరు. అప్పటికే ఆయన లేచిపోయాడు, అప్పటికే ఆయన మరణాన్ని జయించేశాడు, అప్పటికే ఆయన సమాధిని జయించేశాడు. అందుకే ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన సజీవుడు కనుక ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు లేవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే ఈస్టర్ సండే రోజున జరిగింది. మరి అదే రోజు ఇంకా ఏం జరుగుతుందనేది ఆ 20వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్న మాట, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు తెల్లవారకు మునిపే యేసు ప్రభువారు మరణాన్ని జయించి అఖండ విజయముతో, అద్భుతమైన విజయముతో, జయోత్సవంతో ఆయన తిరిగి లేవడం మనకు తెలుసు. ఇక 20వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే అక్కడ చెప్తున్నాడు, ఆదివారము సాయంకాలమున. ఆదివారం ఉదయం ఏం జరిగిందో మనం చదువుకున్నాం. అదే అధ్యాయం 19వ వచనంలో ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను. సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పబడుతుంది ఇక్కడ అనేది మనం గమనిస్తే, ఆదివారము సాయంకాలమున శిష్యులు, ఏ శిష్యులైతే యేసు ప్రభువారి యొక్క చెంగు పట్టుకుని 3.5 సంవత్సరాలు జీవించారో
ఏ శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడల్లో నడిచారో లేక యేసుని వెంబడించారో ఆ శిష్యులు ఆదివారం సాయంకాలం అయ్యేసరికి, ఆదివారం ఉదయాన్నేమో యేసు ప్రభువారు అద్భుతమైన విజయాన్ని సాధించి మరణాన్ని జయించి ఇంకా సమాధిని జయించి తిరిగి లేస్తే, సాయంకాలం అయ్యేసరికి ఏం జరుగుతుంది అని అంటే, శిష్యులు యూదులైన వారికి భయపడి ఒక గదిలోనికి పోయి తలుపులన్నీ మూసేసుకుని భయక్రాంతులై భయపడుతున్న సందర్భాలు. అంటే యేసు ప్రభువారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల యొక్క హృదయాల్లో ఒకానొకమైన భయము వారిలో కనబడుతూ ఉంది, వారిలో భయం కనిపిస్తూ ఉంది. వెంటనే యేసు ప్రభువారు వారి మధ్యకు వచ్చారు. మరణాన్ని జయించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పరలోకానికి ఆరోహణం అవ్వలేదు అనంటే, శిష్యుల హృదయంతరంగాల్లో ఉన్న భయాలు తీసివేసి వారిని ధైర్యపరిచి, వారిని బలపరిచి, వారిని ఎంతగానో ఆత్మీయంగా, వారిని ఎంతగానో ఆత్మ సంబంధంగా, వారిని ఎంతగానో పరలోక సంబంధమైన జీవితాలకు వారిని అప్పగించడానికి, వారిని సరిచేయడానికి, వారిని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని దినాలు భూమి మీద ఆయన స్పెండ్ చేశాడు తన టైంని, తన యొక్క సమయాన్ని అనంటే 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన ఉండడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండి శిష్యులైన వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి నడిపించడం జరిగింది. అయితే ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైన వారలారా, ఆదివారం తెల్లవారుజామున యేసు ప్రభువారు మరణాన్ని చేయించి తిరిగి లేస్తే, ఆదివారం సాయంకాలమున శిష్యులు భయక్రాంతులై, భయానికి చింతకి గురై వారు గదిలో బంధించబడి లేక గదిలో దాక్కుని శిష్యులైన వారు యూదులైన వారి యొద్దకు రాలేని పరిస్థితుల్లో వారు ఉండిపోవడం జరిగింది. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంతకాలం ఆయనను వెంబడించిన శిష్యులు యేసు ప్రభువారు మరణించిన తర్వాత మెల్లగా వారు చల్లారిపోతున్న పరిస్థితులు మనం గమనిస్తాం. ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్న ఘట్టాలు మనం గమనిస్తాం. నిజానికి శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారితో ఒక అద్భుతమైన మాట ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ప్రారంభానికి మనం వెళ్దాం. మత్తయి సువార్తలోని కనుక మనం వెళ్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అని 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు ప్రభువారు తన శిష్యులైన వారిని చూస్తున్నప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు అని అంటే, వారు చేపలు పట్టేవారుగా లేక జాలరులుగా వారు ఉన్నారు. జాలరు యొక్క వృత్తి ఏంటి అని అంటే, సముద్రంలో ఉన్న చేపలను పట్టడంలో వారికి ఎంతో నైపుణ్యత ఉంది. చేపలను పట్టడంలో వారికి ఎంతో అనుభవం ఉంది. చేపలను పట్టడంలో వారెంతో దిట్ట. చేపలను పట్టడంలో వారికి ఎంతో ఓర్పు ఉంది, సహనం ఉంది. యేసు ప్రభువారు వారిని కనుగొని వారికి చెబుతున్న ఒక మాట ఇంకా కంటిన్యూస్గా మనం చదివితే 19వ వచనంలో కూడా అంటాడు, ఆయన వారిని చూచెను, వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. యేసు ప్రభువారు అంటున్నారు, మీరు నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా మిమ్మును చేతును. మీరు చేపలు పట్టేవారుగా ఉన్నారు, మీరు నా వెంబడి వస్తే నేను మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను. ఆ మాటను వారు అంగీకరించి
వెంటనే ఏం చేశారు అని అంటే, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే వారు వలలు విడిచిపెట్టారు, యేసయ్య మాటను అంగీకరించారు. యేసయ్య మాటను అంగీకరించి ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం జరిగింది. యేసు ప్రభువారిని ఎందుకు వెంబడిస్తున్నారు వీళ్ళు అని అంటే, యేసు ప్రభువారికి ఒక ప్రమాణం చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు ఈ పని గనుక మానేస్తే, మీరు ఈ పనిని గనుక విడిచిపెడితే నేను మీకు మరొక పని ఇస్తాను. చేపలు ఎవరైనా పడతారు, చేపలు ఎవరైనా పట్టచ్చు. ఈరోజు చేపలను పట్టేవారు చాలామంది కూడా ఉన్నారు. సముద్రములో విస్తారమైన చేపలు ఉన్నాయి. ఆ విస్తారమైన చేపలను పట్టుకోవడానికి ఎంతోమంది జాలర్లు ఉన్నారు. ఇప్పుడు చేపలను పట్టేవారి సంఖ్య అధికంగా ఉంది, మనుషులను పట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. చేపలు ఎవరైనా పడతారు, కానీ మీరు మాత్రం నా వెంబడి రండి. నేను మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను అనంటే, మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. మీరు మనుషులు పెట్టే జాలర్లుగా ఉంటారు ఇక నుండి. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు కూడా తన శిష్యులైన వారికి ఏం నేర్పించాడు అనంటే, ప్రియమైన వాళ్ళరా, చేపలు పట్టడం నేర్పించలేదు, 4 రూపాయలు ఎలాగూ సంపాదించుకోవాలో నేర్పించలేదు, తమ కడుపులు ఎలా నింపుకోవాలో నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం నేర్పించారు తన శిష్యులైన వారికి అని మనం ప్రశ్నించుకుంటే, ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారికి నేర్పించింది మనుషులను ఎలాగూ సంపాదించాలి, అంటే ఆత్మలను ఎలాగూ సంపాదించాలి. నశించిపోతున్న ఆత్మలు, నాశనానికి లోనవుతున్న ఆత్మలు, భయానకమైన అగ్నికి ఆహుతైపోతున్న ఆత్మలు, ఇదిగో నరకము నుండి తప్పించబడకుండా నరకపు వశమైపోతున్న ఆత్మలను ఎలాగూ సంపాదించాలి, ఎలాగూ రక్షించాలి. సముద్రంలో ఉన్న చేపలను వలవేసి ఏ రీతిగా పడుతున్నారో, ఇదిగో శిష్యులైన వారన్నారా, నా వెంబడి రండి, అనేకులను నరకము నుండి తప్పిందాం. నా వెంబడి రండి, అనేకులను మోక్షానికి నడిపిందాం. నా వెంబడి రండి, అనేకులకు పరలోకాన్ని పరిచయం చేద్దాం. ఈ మాటలు విన్న శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం జరిగింది. 3.5 సంవత్సరాలు ఏకరీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెంట వారు నడుస్తూ, యేసు ప్రభువారి యొక్క బోధలు వారు వింటూ, ఆయన చెబుతున్న ఉపమానాలు వింటూ, ఏమైనా సందేహాలు, ఏమైనా సంశయాలు ఉన్నప్పుడు ఏకాంతముగా యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనను ప్రశ్నలు అడిగి ప్రతి ప్రశ్నను కూడా క్లారిఫికేషన్ చేసుకున్న శిష్యులైన వారు, ప్రియమైన వాళ్ళరా, సరిగ్గా ఈస్టర్ సండే ఏం జరుగుతుంది అంటే, ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేస్తే, అదే ఆదివారం సాయంకాలమున శిష్యులైన వారు, అదే ఆదివారం సాయంకాలమున శిష్యులైన వారు భయపడి భయక్రాంతులై వారు దాక్కున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసు ప్రభువారి యొక్క ఇంటెన్షన్ ఏంటి, యేసు ప్రభువారి యొక్క చిత్తవృత్తి ఏంటి, ఆయన ఏమనుకున్నాడు శిష్యుల పట్ల అంటే, వారు మనుషులను బట్టే జాలర్లుగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ శిష్యులు మాత్రం మనుషులను బట్టే జాలర్లుగా ఉండకుండా వారు భయానికి గురై, ఆందోళనకు గురై, వారు ఎంతో భయభీతులతో ఉన్నప్పుడు ప్రభు అనుకున్నాడు, ఇంకో 40 దినాలు నేను వీరితోనే ఉండాలి, వీరిని ఎంతగానో బలపరచాలి, వీరిని ఎంతగానో ధైర్యపరచాలి, వీరు పరలోక సంబంధమైన జీవితాలు జీవించేవారుగా నేను వీరిని తయారు చేయాలనుకున్నాడు. 40 దినాలు యేసు ప్రభువారు శిష్యులతో పాటు ఉండడం జరిగింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రైస్తవులైన వారు ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు. 40 days, 40 రోజులు వారికి అగుపడచ్చు, అంటే శిష్యులకు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు.
దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు శిష్యులకి అగ్గుపడుతూ, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు శిష్యులతో పాటు ఉంటూ, ఈ 40 దినాలు ఏం చేశాడు ఆయన? 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం బోధించారు? 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఏం నేర్పించారు? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే వారికి నేర్పించాడో, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాక్టికల్గా తన అడుగుజాడల్లో శిష్యులైన వారిని ఏ రీతిగా సువార్త సూచనలు, సువార్త యత్నాలు, సువార్త ప్రయాణాలు ప్రాక్టికల్గా నేర్పించాడు 3.5 సంవత్సరాలు. అవన్నీ కూడా పరలోకానికి సంబంధించినవి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని అంటే, ఈ మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నాం, 40 దినాలు యేసు ప్రభు వారితో కూడా ఉండి ఆయన ఏం చేశాడు అని అంటే, పరలోక రాజ్య సంబంధమైన సంగతులను వారికి బోధించను అన్నాడు. పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ఆయన వారికి బోధించాడు 40 దినాలు. అందుకనే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్న శిష్యుల్ని మరలా రైట్ ట్రాక్లోకి యేసు ప్రభు వారు తీసుకుని రావడం జరిగింది. ఒక తప్పుడు విధానంలోనికి, క్రీస్తు ప్రభువారి యొక్క చిత్తానికి ఎగ్నెస్ట్గా, ప్రభువారి చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా వారు అడుగులు వేస్తున్నప్పుడు యేసు ప్రభువారు వారిని మరలా సరిచేసే ప్రయత్నం చేశాడు, సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఏంటి ప్రభువారి యొక్క ఇంటెన్షన్ అంటే, మీరు చేపలు పట్టేవారుగా ఉన్నారు, చేపలు పట్టేవారుగా ఉన్న మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా నేను చేస్తాను, నా వెంబడి రండి. ఇది ప్రభువారు ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని అంగీకరించి వచ్చిన వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి? యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్, చాప్టర్ నెంబర్ 21 వర్సెస్ ఫ్రమ్ 1. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్ష పరుచుకొనెను. ఆ ప్రత్యక్షతలో శిష్యులైన వారు ఏం చేస్తున్నారట? సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయును, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు, జబదేయి కుమారులు ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, నేను మనుషులను పట్టబోదునని వారితో అనగా అని లేదు అక్కడ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, యేసు ప్రభువారు అన్నారు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేతును. మనుషులను పట్టే జాలర్లుగా మీరు ఉంటారు. దట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇంటెన్షన్, ఆయన ఉద్దేశం. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తానని యేసు ప్రభువారు చెబితే, ఇప్పుడు పేతురు అంటున్నాడు, నేను చేపల పట్టబోతునని వారితో చెప్పగా, నేను చేపలు పట్టబోతున్నాను, నేను చేపలు పట్టడానికి మరలా సముద్రానికి వెళ్ళబోతున్నాను. ఏ వలలైతే విడిచి వచ్చానో ఆ వలలు మరలా చేత పట్టుకుని చేపలను పట్టుకోబోతున్నాను అనగానే జరుగుతున్న సందర్భం, సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మొత్తానికి సీమోను పేతురు గారు అన్నారు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. సీమోను పేతురుని ప్రభువారు ఏమన్నారని తెలుసా? పేతురు, నువ్వు బండవు, నువ్వు కేఫా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభువారు చెప్పారు పేతురుతో. పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, సంఘాలు కడతాను, సంఘాన్ని కడతాను.
సంఘం కట్టబడుతుంది అని చెబితే ఆ సంఘానికి కట్టబడడానికి పనికొచ్చే పాత్రగా, ఉపయోగపడే పాత్రగా, దేవుని చిత్తానికి అనుకూలంగా శిష్యులైన వారు లేక పేతురు గారితో పాటు ఉన్న తక్కిన వారు అందరూ కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ వారు చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ నిజానికి యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు చేపలు ఎలా పట్టాలో వారికి నేర్పించలేదు. 3.5 సంవత్సరాలు డబ్బులు ఎలా సంపాదించాలో వారికి నేర్పించలేదు. 3.5 సంవత్సరాలు వారు ఇహలోక సంబంధమైన ఉద్యోగాలకి, ఇహలోక సంబంధమైన ట్రైనింగ్స్ వారికి ఇవ్వలేదు. 3.5 సంవత్సరాలు పరలోక సంబంధమైన బోధలు వారికి వినిపించాడు. 3.5 సంవత్సరాలు పరలోక సంబంధమైన ట్రైనింగ్, పరలోక సంబంధమైన పని ప్రభువారు 3.5 సంవత్సరాల వరకు నేర్పిస్తే, భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన వృత్తికి వారు పరిగెడతా ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఆ 21వ అధ్యాయంలోనే ఆయన మాటలు, దయానీయమైన మాటలు మనం చదువుకుంటే ప్రియమైన వాళ్ళ హృదయాలు కరిగిపోతాయి. యేసు ప్రభువారి యొక్క ఇంటెన్షన్ చూడండి. ప్రభువారు అంటున్నారు ఆ 21వ అధ్యాయంలోనే 15వ వచనం నుంచి చదివితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువనెను. మరలా అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. నువ్వు నన్ను ప్రేమించేవాడవైతే నువ్వు చేపలు పట్టడం కాదు, నా గొర్రెలను మేపుము. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, 3.5 సంవత్సరాలు నా దగ్గర ట్రైనింగ్ అయ్యావు కదా, 3.5 సంవత్సరాలు నా దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకున్నావు, 3.5 సంవత్సరాలు ఆత్మల్ని ఎలా సంపాదించాలో, భూమి మీద పరలోక రాజ్యం కొరకు ఎంత ప్రయాసపడాలో, ఎంత ప్రసవేదన పడాలో, ఎంత శ్రమ పడాలో పేతురు నేర్చుకున్నారు కదా, తెలుసుకున్నారు కదా. ఇప్పుడు చేపలు పట్టడం కాదు కానీ నా గొర్రెలను మేపు. నువ్వు నా గొర్రెలను మేపాలి, నువ్వు నా గొర్రెలను మేపాలి. మనం ముగింపుకు వచ్చాం. ప్రియమైన వాళ్ళరా, పేతురు గారి జీవితంలో లేక శిష్యుల జీవితంలో ఎంత మార్పు వచ్చింది. నిజానికి యేసు ప్రభువారు మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత భయక్రాంతులై, భయపడిపోయి గదిలో దాక్కుని యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి భయపడిపోయిన వీరు, దాక్కుంటున్న వీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా చేపలు పట్టే పాత వృత్తికి మరలా తిరిగిపోయిన వీరు, మరలా చేపలు పడదామనుకున్న వీరు, వారిలో వచ్చిన అద్భుతమైన మార్పు, యేసు ప్రభు వారి యొక్క ప్రభావం వారి మీద పడింది. నిజమే, ఈ మాటలు వింటున్నప్పుడు వీ హ్యావ్ టు ఇన్స్పైర్. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలో ఉన్న స్ఫూర్తిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. క్రైస్తవ సమాజానికి చాలా అవసరమైన సంగతి. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగొచ్చాను. పరలోకం అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అండి. అది పరలోకం అనేది విడిచిపెట్టే భాగ్యం కాదు. చాలా రమ్యమైన, సౌఖ్యమైన, శ్రేష్టమైన భాగ్యం అది. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడం అనేది చిన్న విషయం కాదు. శాపగ్రస్తమైన భూమిని విడిచిపెట్టి, లేక శాపగ్రస్తమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడం అనేది బహుశా పెద్ద గొప్ప ఏమీ కాకపోవచ్చు. ఎందుకు? తక్కువ స్థాయి నుండి వ్యక్తి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటాడు.
ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు తక్కువ స్థితిలోనికి రావడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. కానీ యేసు ప్రభువారిది ఉన్నతమైన స్థితి. ఆ ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగి వచ్చాడు అని అంటే అది విడిచిపెట్టకూడని భాగ్యం. కానీ కేవలం మన కొరకు ఆ సౌఖ్యవంతమైన శ్రేష్టమైన రాజ్యాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇక మనమంటారా, ఈ లోకంలో జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం, శాపంలో జీవిస్తున్నాం. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆయన దిగివచ్చింది దేనికి అనంటే, దిగివచ్చిన వాడు పాపలోక శాపములో ఉన్న వారిని పరలోకానికి తీసుకుని పోవడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన పంపబడ్డాడు. అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా ఒక మాటని మనం చదవగలిగితే అందులో 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ వచనం, యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారితో చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను పంపబడ్డాను, మిమ్మలను కూడా నేను పంపిస్తున్నాను. పేతురు గారు వెంటనే, ఎక్కడికి పంపుతున్నావు ప్రభువా అని అడుగుంటే యేసు ప్రభువారు దానికి చెప్పే సమాధానం, మనుషులను పట్టడానికి, లేక ఆత్మలను పట్టడానికి, ఆత్మలను సంపాదించడానికి, మనుషులను పట్టడానికి. అదేంటి ప్రభువా, మేము చేపలు పడదామనుకుంటున్నాం. చేపలు పట్టొద్దా అంటే ప్రభు అంటాడు, చేపలు ఎవరైనా పడతారు. ఇదిగో ఆత్మలను సంపాదించేవారు తక్కువగా ఉన్నారు. మీరు ఆత్మలను సంపాదించండి, ఆత్మలను పట్టుకోండి. నరకానికి పోకుండా, శాపానికి పోకుండా మీరు ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారిని పంపించడం జరిగింది. ఆయన ఏం చేశాడో తెలుసా? వారిని పంపించాడు. ఒకవేళ పంపకపోయిండుంటే, వారు ఒకవేళ పంపించబడకపోతే మన భారతదేశానికి తోమా గారు వచ్చిండేవారు కాదు. మన భారతదేశానికి ఒకవేళ తోమా గారు రాకపోతే భారతదేశానికి సువార్త వచ్చి ఉండేది కాదు. భారతదేశానికి సువార్త వచ్చి ఉండకపోతే ఈరోజు భారతీయులమైన మనము రక్షింపబడేవారము కాము. ఈరోజు ఈ రీతిగా ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని మేము అందించేవారము కాము. ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని మీరు కూడా వినుండేవారు కారు. మరేం జరుగుతుంది అనంటే, టోటల్గా మనం అందరము కూడా నశించిపోయి ఉండేవారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టడానికి వారిని పంపలేదు, కానీ మనుషులను పట్టడానికి ఆయన వారిని ఏం చేశాడంటే పంపించాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదివితే అక్కడ చెబుతాడు, నశించిపోతున్న మానవుడు, నశించిపోతున్న పాపి, నాశన మార్గములో ప్రయాణం చేస్తున్న సర్వమానవాళి రక్షించబడాలి అనంటే వారట ప్రభు నామమున ప్రార్థన చేయాలి అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో, ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి అనంటే మరేం చేయాలి? రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి అంటున్నాడు. మరి ప్రార్థన చేయాలంటే
ప్రార్థన చేయాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి, విశ్వసించాలంటే ఏం చేయాలి అని అంటే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. ఈ రోమీయులకు రాసిన పత్రికలోని 10వ అధ్యాయం 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. రక్షించబడాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి, విశ్వసించాలంటే వినాలి, వినాలి అనంటే వినిపించాలి, వినిపించాలి అనంటే బోధించాలి అనంటే బోధించేవారు పంపబడాలి. అదే చెప్తాడు అక్కడ. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? అంటే రక్షించబడాలి అనంటే ప్రభునామమున ప్రార్థన చేయాలి, ప్రభునామమున ప్రార్థన చేయాలి అనంటే విశ్వసించాలి, విశ్వసించాలి అనంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి అనంటే ఖచ్చితంగా వాక్యాన్ని బోధించేవారు ఉండాలి, వాక్యాన్ని బోధించేవారు ఉండాలి అనంటే వాక్యాన్ని బోధించేవారు పంపబడాలి, వాక్యం బోధించేవారు పంపబడాలి. అలా పంపబడాలి, పంపించాలి అనేది క్రీస్తు ప్రభువారి యొక్క ఇంటెన్షన్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పిన మాట యోహాను సువార్త 20వ అధ్యాయము మనం ఆల్రెడీ చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయములో యేసు ప్రభువారు స్పష్టంగా వారితో చెబుతున్న మాట 21వ వచనములో, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు ఎందుకు పంపడ్డారు? చేపలు పట్టడానికి కాదు, లేక భూమి మీద ఏవో పనిపాట్లు చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, లేదా భూమి మీద ఎవరినో మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి కూడా కాదు. యథార్థంగా సేవా జీవితాన్ని కొనసాగించి ఎలాంటి ధనాపేక్ష లేకుండా నిస్వార్థమైన జీవితాన్ని, నిష్పక్షపాతమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జీవించి, ప్రియమైన వాళ్ళరా, చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీవితాన్ని కొనసాగించి అనేకులకు మాదిరిగా ఉండి ఆయన వెళ్ళిపోయాడు. అదే మాదిరిగా ఇప్పుడు శిష్యులను కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని పంపించడంలో ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతోమంది నరకానికి ఆహుతైపోతూ ఉన్నారు, ఎంతోమంది పరలోకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా మీరు సంపాదించి నా రాజ్యానికి నడిపించేవారుగా మీరు ఉండాలి. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధన ద్వారా శిష్యులలో వచ్చిన మార్పు, ఆ మార్పును గురించి, ఆ మార్పు ఒకటి నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 2-3 వచనములో సీమోను పేతురు అన్నాడు, నేను చేపల పట్టబోదును, అంటే చేపలు పట్టడానికి నేను వెళుతున్నాను, చేపలు పట్టడానికి నేను వెళ్ళబోతున్నాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అపోస్తుల కార్యములో 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుంచి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏంటి సందర్భం అని అంటే, శిష్యులైన వారు అపోస్తులుగా దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా, ఇదిగో పేతురు, శిష్యులారా, మీరు చాలా బలహీనంగా ఉన్నారు, భయపడేవారుగా ఉన్నారు, మీరు మరలా చేపలు పట్టేవారుగా ఉన్నారు, నేను అనుకున్నట్లుగా మనుషులను పట్టేవారుగా మీరు ఉండలేకపోయారు. కనుక మీరు ఒక పని చేయండి, తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకునే వరకు యెరూషలేమును మీరు దాటిపోకుండా యెరూషలేములోనే మీరు ఉండండి. తండ్రి వాగ్దానము చేసింది మీ మీదకి వచ్చుట జరుగుతుంది. మీరు అది పొందుకున్న తర్వాత, నింపబడిన తర్వాత, అంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్న తర్వాత, ఆదరణకర్త మీ యొద్దకు వచ్చిన తర్వాత మీరు శక్తిమంతులు అవుతారు, బలవంతులు అవుతారు. మీరు శక్తిమంతులు, బలవంతులు కనుక అయినట్లయితే ఖచ్చితంగా నా రాజ్యం కొరకు బహుబలంగా మీరు నిలబడతారు, నా రాజ్యం కొరకు మీరు బహుబలంగా ప్రయాసపడతారు. నిజమే, దేవుని ఆత్మ కలిగిన వారు,
దేవుని యొక్క శక్తి కలిగిన వారు దేవుని రాజ్యం కొరకు, దేవుని స్వాస్థ్యం కొరకు ప్రయాసపడతారు, శ్రమ పడతారు, కష్టపడతారు, ప్రసవేదన పడతారు. అవసరమైతే వారికి ఉన్నదాన్నంతా కూడా త్యాగం కూడా చేస్తారు. త్యాగపరులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా త్యాగపరుడుగా ఉండి భూలోకంలో నిస్వార్థంగా ఆయన జీవించాడో, అలాగనే మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత నిస్వార్థంగా భూమి మీద చక్కగా పరలోక సంబంధమైన పరిచర్య మీరు చేయగలుగుతారు. కాబట్టి మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. అయితే కండిషన్ ఏంటంటే, ఆ శక్తిని పొందుకునే వరకు మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, యేసు వార్త కూడా వెళ్ళొద్దు. మీరు మొదటగా మేడగదిలో కనిపెట్టండి అని ప్రభువు చెప్పినప్పుడు శిష్యులు కనిపెట్టడం జరిగింది. యోహాను సువార్తకి అపోస్తుల కార్యాలకి మధ్య జరిగిన ఘట్టం సందర్భం. మలాకి గ్రంథానికి 4 సువార్తలకి లేక నూతన నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి మీడియేటర్గా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తారు. మలాకి గ్రంథముతో పాత నిబంధన గ్రంథం ముగిసిపోద్ది. మత్తయి సువార్తతో అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత ప్రారంభంతో క్రొత్త నిబంధన గ్రంథం ప్రారంభమవుతుంది. మరలా ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ముగిసిపోయిన తర్వాత అపోస్తుల కార్యాల్లో పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలముతో మరలా అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు గారు చేపల పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. అదే పేతురు గారు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఇప్పుడు 6వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం. ఈ 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, గ్రీకు భాష మాట్లాడే యూదులు కొందరు వచ్చి హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు. అయ్యా, యెరూషలేము తల్లి సంఘంలో మాకు ఆహారాన్ని వడ్డించేటప్పుడు, భోజనాలు పెట్టేటప్పుడు కాస్త భేదం అనేది చూపిస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితి మాకు ఎంతమాత్రం నచ్చలేదు, అందరినీ కూడా సమానంగా చూస్తే బాగుంటుంది అని పేతురు గారి దగ్గరికి, తక్కిన శిష్యుల దగ్గరికి కొంతమంది స్త్రీలు వచ్చారు. అప్పుడు పేతురు గారు చెబుతున్న అద్భుతమైన మాట జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము, 6వ అధ్యాయంలో జాగ్రత్తగా 2వ వచనాన్ని చదివితే, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. మేము దేవుని వాక్యము బోధించుట మాని. ఇదేంటి ఇంత డిఫరెన్స్ కనబడుతుంది? 21వ అధ్యాయము యోహాను సువార్తలోనేమో ఇదే పేతురు గారు ఏమన్నారో తెలుసా? దేవుని వాక్యము బోధించుట మాని, ఇదిగో నేను చేపలను పట్టబోదును, నేను చేపలను పట్టబోదునని వారితో చెప్పగా, మిగతా శిష్యులు కూడా ఏమన్నారో తెలుసా? మేము కూడా వస్తాం పేతురు గారు మీతో అన్నారు. జాగ్రత్తగా ఆలోచించేయండి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో చేపలు పట్టడం కాదు, కాస్త భోజనం వడ్డించాల్సి ఉంది. భోజనం పని చేయాలంటే పేతురు గారు అంటున్నారు, భోజనము పని చేసే అంత టైం మాకు లేదు. ఎందుకని అనంటే, అనుక్షణం ప్రతి క్షణం అన్ని వేళలా, అది పట్ట పగలే కావచ్చు, అర్ధరాత్రే కావచ్చు, మిట్ట మధ్యాహ్నమే కావచ్చు, ఏ సమయంలోనైనా మేము దేవుని వాక్యాన్ని బోధించాలి అన్నాడు పేతురు గారు. అందుకే చెప్తున్నాడు, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మరి ఏది యుక్తం అంటే, దేవుని వాక్యమును బోధించడం. అందుకే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం తర్వాత ఏం జరిగింది అని అంటే, అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అని అంటే, 40 దినాలు యేసు ప్రభువారు తన శిష్యులతోనే ఉన్నాడు. 40 దినాలు యేసు ప్రభువారు తన శిష్యులకి ఏం చెప్పాడు, ఏం బోధించాడు, ఏం నేర్పించారు అని అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1వ అధ్యాయములో 3వ వచనాన్ని ఇందాకలే ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఆ వచనంలో చెప్పాడు,
పరలోక రాజ్య సంబంధమైన సంగతులు వారికి బోధించి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే పరలోక రాజ్య సంబంధమైన సంగతులను వారికి బోధించాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమంటారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు గారు మొదటి ప్రసంగం చేస్తే, దేవుని వాక్యాన్ని బోధిస్తే, మనుషులను పట్టడం ప్రారంభిస్తే ఒక్క దినములో 3,000 మంది బాప్తిసం పొందారు. ఒక్క దినమందే 3,000 మంది జీవగ్రంథములో పేర్లు వ్రాయించుకున్నారు. ఎంత అద్భుతం జరిగిందో చూడండి. ఇదేంటి అద్భుతాలు అంటే, ఇవి అద్భుతాలు. తలనొప్పి తగ్గిపోయింది, కడుపు నొప్పి తగ్గిపోయింది, అవి ఉంటాయి. నీకు ఒకసారి తగ్గిపోయినా మరలా ఏదో టైంలో వస్తాయి. అవి వచ్చిపోయేవి కాదు. ఏది అద్భుతం అంటే ఒక పాపి మారు మనసు పొందితే. ఏది అద్భుతం, పరలోకానికి ఏది సంతోషం అంటే లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రకారం 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందితే పరలోకములో ఎంతో సంతోషం, పరలోకములో ఎంతో ఆనందం, పరలోకానికి ఎంతో సౌందర్యం. ఒక పాపి మార్పు చెందితే. అందుకే ప్రభువారు చెప్పారు శిష్యులైన వారితో, నేను మిమ్మల్ని చేపలు పట్టేవారుగా కాదు, మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను. మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను. మీరు మనుషులను పట్టే జాలరులుగా మీరు ఉంటారు. మనుషులను పట్టే జాలరులుగా మీరుండి మీరేం చేస్తారు అనంటే అనేక మందిని రక్షించేవారుగా, అనేక మందిని కాపాడేవారుగా మీరుంటారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇంటెన్షన్. అయితే ప్రియమైన వాళ్ళరా, మనం ఇప్పటి వరకు కూడా ధ్యానం చేసుకున్న ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మన హృదయాంతరంగాల్లో భద్రపరుచుకుని, శిష్యుల జీవితం ముందు ఎలా ఉంది, తరువాత ఎలా మలచబడింది, ఈ 2 వ్యత్యాసాలు మనం చెప్పుకున్నాం. వాటిని జ్ఞాపకాల్లో ఉంచుకుందాం. ముందు ఏం జరిగింది అని అంటే, పేతురు గారు మరలా చేపలు పట్టేవారుగా వెళ్ళిపోదాం అనుకున్నారు. ప్రభువు మాత్రం మనుషులను పట్టే జాలరుగా చేయాలనుకున్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ నింపుదల వారి జీవితంలోనికి వచ్చిందో, వారు మనుషులను పెట్టే జాలరులుగా అయ్యారు. 3,000 మందిని క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణలోనికి వారు నడిపించగలిగారు. అంత మాత్రమే కాదు, వారు బోధించేవారుగా ఉన్నారు, ప్రకటించేవారుగా ఉన్నారు. ప్రభు వారిని పంపించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రభువారు పునరుద్ధానం పొందితే సాయంకాలమున వారు భయక్రాంతులయ్యారే. వారి భయం కూడా ఏమైందంటే పోయింది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. మొదట భయపడేవారుగా ఉన్నారు, తర్వాత వారికి ధైర్యం వచ్చింది. ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది? విద్యలేని పామరులు కదా అనంటే వారు యేసయ్యతో కూడా ఉన్నారు. మొదట పేతురు గారు అనుకున్నారు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, చేపలనే పడతాను. కానీ ప్రభువారు అలా కాదయ్యా, మనుషులను పట్టే జాలర్లుగా ఉండాలి, మనుషులను పట్టేవారుగా ఉండాలి, మనుషులను పట్టేవారుగా ఉండాలి. మనుషులను పట్టడంలో, ఆత్మలను సంపాదించడంలో ఇదిగో పరలోకాన్ని సంతోషపెట్టే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే అపోస్తులైన పౌలు గారు తాను రాసిన రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన ఒక మాట చివరగా నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. 1వ అధ్యాయం
16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, యాలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రకటించడం, బోధించడం, సువార్త ప్రకటించడం అనేది అది ఎంత గొప్పది అని అంటే ఎలాంటి వారినైనా రక్షించడానికి శక్తి కలిగినది. ఈ మాటలు వింటున్న ప్రతి క్రైస్తవులు కూడా గమనించండి, గ్రహించండి. క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గత ఆదివారం జరిగింది. అవును, ఇక నుండి ఏం చేయాలి మనము అంటే ఆయన పునరుద్ధానమును ప్రకటించే వారంగా ఉండాలి. అంటే 1 కొరింథీ 15వ అధ్యాయం ప్రకారం క్రీస్తు ప్రభువారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం అదే సువార్త. దాన్ని ఏం చేయాలంటే ప్రకటించే వారంగా ఉండాలి. క్రీస్తు ప్రభువారిని అనేకులకు పరిచయం చేసేవారుగా ఉండాలి. రెండవ రాకడ చాలా తొందరలో రాబోతుంది, లేదా మన పోకడే తొందరగా ముగిసిపోబోతూ ఉంది. కనుక దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. భయక్రాంతుల్ని ధైర్యపరిచాడు ప్రభువారు. చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్న వారిని మరలా మనుషులను పెట్టే జారలుగా సిద్ధపరిచాడు ప్రభువారు. మనల్ని కూడా తన చిత్తానుసారంగా సిద్ధపరచగలడు. అట్టి గొప్ప ధన్యత, దీవెన ప్రభు మనకెల్లలకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, విన్న వాక్యం బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి. వారి హృదయాంతరంగాల్లో వాక్యపు విత్తనాలు నాటి బహుగా ఫలింపచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మరింత నీ సన్నిధికి, నీ రాజ్యానికి దగ్గరగా జీవించే కృపలు నిమ్మని, మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యం విన్నాం. ఇచ్చిన వాక్యాన్ని ఎవరు విడిచిపెట్టద్దు. పశువు గడ్డి తిని నెవరు వేసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ నెవరు వేయాలి. అందులో ఉన్నటువంటి మర్మం తెలుసుకుని ప్రతి ఒక్కరము దేవుని తోటకు మన హృదయాలు తిప్పుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ స్వరూపి, మీ కొందనములు. ఈ ఆదివారి దినంలో ఇదిగొన్ని బిడ్డలమైన మాకు ఇచ్చిన మీ వాక్యం కొరకు, మీ మాటల కొరకు, మీ నడిపింపు కొరకు స్తోత్రములు. ఇచ్చిన వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. పరిస్థితులను బట్టి నాన్న మరి ఇలా చేయవలసి వస్తుంది, అయినను నీ చిత్తమే జరిగించి ఇచ్చిన వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. నీ వాక్యం బలమగలది, జీవమగలది, రెండంచెలు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచూరదం యొక్క తలంపులను శోధిస్తున్న నీ బలమైన వాక్యం చేత మమ్మల్ని బలపరిచిన మీ కృపల కొరకు స్తోత్రములు. వాక్యం చెప్పిన బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతునిగా చేయండి. వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. దేవా, మీ స్తోత్రం. ఆదివారం దినాన్ని పోగొట్టుకున్నాం అనుకోకుండా ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని విని మీ ఆనందించే గొప్ప బిడ్డలందరికీ దయచేయండి. నీ బిడ్డలమైన మేము ఇప్పుడు జరగవలసిన దినం, సమయము, సమస్తం నిమిషంలో మీ గాయానికి అప్పగించుకుంటూ ఈ భయంకరమైన దినంలో బిడ్డలందరికీ మీ ఆత్మ కాపుదల దయచేయండి. మీ దూతను తోడుగా ఉంచండి. తిని దాంట్లో మీ రక్తం ఉంచండి. ఏ విధమైన మరణం అంటకుండా సహాయం చేయండి. మీ ఆత్మ కాపుదల బిడ్డలకే దయచేయండి. ఈ మంచి సమయం ఇచ్చేంతవరకు మా మధ్యలో ఉండి నడిపించిన మీ కృపల కొరకు వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నీ బిడ్డలు మేము అలాగే వాక్యం అంటే నా బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
ఇక్కడ కొన్ని బిడ్డలైన మాకు రాలేకపోయిన బిడ్డలకు ఆయా స్థలం సంఘ సహోదరులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమె యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె